ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. 2026 జనవరి మాసం ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఖచ్చితంగా మకర రాశి వాళ్ళకి పట్టిందల బంగారమే అనుకునే విధంగాను, మకర రాశి వారికి జనవరి మాసం ఈ ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటి మకర రాశి వారికి ఎలా ఉందంటే కనుక 2026 సంవత్సరం వచ్చినా కూడా ఏంద్రబాబు ఈ కర్మ అనుకునే విధంగా కాకుండా బాగుంటుంది. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా ఏకదాటిగా పరిగెత్తుకుంటూ మకర రాశిలో సంచరించడం అనేది చాలా గొప్ప విషయం. అంటే 17వ తారీఖు వరకు కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా మకర రాశిలోకి సంచరిస్తూ ఉంటే 17వ తారీఖు అంటే 15వ తారీఖు వచ్చేసి సూర్య భగవానుడు, ఇక 17వ తారీఖు వచ్చేసి శుక్రుడు, బుధుడు ఏకదాటిగా ఒకే రోజున సంచరిస్తూ ఉంటారు. ఈ యొక్క గ్రహాచరణకి బాగుంటుంది. అలానే కుజుడు కూడా ఆల్రెడీ 14వ తారీఖే కుజుడు ఆల్రెడీ అక్కడే ఉండిపోతాడు. ఇక 2వ స్థానంలో రాహు అంటే కుంభరాశిలో రాహు, ఇక 3వ స్థానంలో చూసుకున్నప్పుడైతే కనుక ఖచ్చితంగా శని భగవానుడు జనవరి 10వ తారీఖున స్థలచారణ ఉంటుంది. ఇక ఈ గ్రహస్థితిని చూసుకున్నట్టయితే కనుక ఇక మిథున రాశిలో గురువు, అలానే సింహరాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, ఇలాంటివి ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో మకర రాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉంది. ఇటు 9వ స్థానం చూసుకున్నా, అటు 7వ స్థానం చూసుకున్నా, ఇక్కడ వచ్చేసి 2వ స్థానం స్వస్థానం చూసుకున్నా కూడా అన్ని రకాల కలిసి వచ్చేలా కనిపిస్తుంది. కాబట్టి ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలు మెరుగవుతాయి, ఖచ్చితంగా మెరుగవుతాయి. పట్టిందల బంగారమే. ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే చూసారా, బట్ట షాపులు, గోల్డ్ షాపులు ఇట్లా ఓపెనింగ్ చేస్తూ ఉంటారు. అలాంటి ఓపెనింగ్స్ ఏమంటే వెళ్ళొచ్చు వీళ్ళు, అంటే అంత విఐపీలు అయిపోతారు, అన్ఎక్స్పెక్టెడ్గా విఐపీలు అవుతారు వీళ్ళు. పేరు, ప్రఖ్యాత, హోదా ఎక్కడైతే కోల్పోయి ఉన్నారా అవన్నీ వస్తాయి. దాంతోపాటు వీరికి చాలా అంటే చాలా బాగుంటుంది కొన్ని రకాల వ్యాపారాలు. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యాపారం వీరికి ఏంటంటే అపరాల వ్యాపారం, మార్కెటింగ్, బ్యాంకింగ్, ఇలాంటి వాటన్నిటిలో కూడా సెట్ అయిపోతారు. ఇన్సూరెన్స్ కంపెనీస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్, షేర్స్, అలానే మ్యూచువల్స్, ఇలాంటి వాటిల్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసినా, ఇలాంటి వాటిలో కొని అమ్మినా, ఇలాంటి వాటిలో వీళ్ళు జాబ్ చేస్తున్నా కూడా మంచి గ్రోతింగ్, మంచి స్థానం, విదేశానికి కూడా ఈ పరిస్థితి వెళ్ళేదానికి కనిపిస్తుంది. ఇకపోతే మనకి ఎవరైనా మకర రాశి వారు ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ రాజ్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇలా ఎన్నికల్లో కూడా మకర రాశి వారు ఎవరైనా నిలబడితే కనుక ఏకగ్రీయంగా ఎన్నికనవుతారు. లేతే ఏ పార్టీ తరపున నిలబడి వాళ్ళు గెలవడానికి గెలుస్తారు. వాళ్ళు ఏ డబ్బులు పెట్టే అవసరం లేదు, ఆటోమేటిక్గా గెలుస్తారు. వాళ్ళు ఇంట్లో కూర్చుంటే చాలు, నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుని ప్రచారం కూడా అవసరంలా, ఆటోమేటిక్గా జనాలందరికీ ముందు పోసి పూనకం వచ్చినట్టుగా ఎక్కడెక్కడో ఏదో చేసుకొని చివరికి మకర రాశి వాళ్ళకి ఓటేసిపోతారు. అదేంటో తెలియదు కానీ అనుకుంటారు, ఎగస్ పార్టీ వాళ్ళు కానీ ఆపోజిట్ పర్సన్ కానీ అనుకుంటారు, ఇదేట్రా బాబు నేను ఎంత ప్రచారం చేశాను అది బయటికే రాలేదు, ఎలా గెలిచారు అనుకుంటారు. అంటే మకర రాశి వాళ్ళకి అంత బాగుంది అని చెప్పొచ్చు. అలా అని చెప్పేసి గురువుగారు చెప్పారు కదని చెప్పి మకర రాశి వారు ఎవరైనా నిజంగానే పోటీ చేసి అలా ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చొని గెలుస్తామని అనుకోకండి. ప్రయత్నం చేయండి, ఫలితం అయితే మాత్రం ఖచ్చితంగా మీ వైపే ఉంటుంది. లేదండి ఆపోజిట్ మంచి పర్సన్ ఉన్నాడు, మంచి పొట్టు అంటే మంచి చైతన్యం ఉన్న పర్సన్ ఉన్నాడు, మంచి పోటీ ఉన్నాడు అనుకున్నా కూడా మకర రాశి వారికి చివరికి ఫలితం వస్తుంది. కాబట్టి అంత అదృష్టం ఉంటుంది మకర రాశి వారికి జనవరి మాసంలో. మరొకటి, పెళ్లి కానటువంటి వారికి 21 సంవత్సరం నిండినటువంటి స్త్రీ పురుషులు ఇరువురికి కూడా పెళ్లి అయ్యేటువంటి ఆలోచన ఉంటుంది. పెళ్లి ఇప్పుడు ఎట్లా మోర్జాలు ఉన్నాయి కాబట్టి పెళ్లి అనేది ఫిబ్రవరి 19 తర్వాత పెట్టుకున్న మన అబ్బాయి అనిపించుకునే యోచన అయితే ఈ జనవరి మాసంలోనే కనిపిస్తోంది. ఇక జనవరి 15వ తారీఖు లోపు అయితే కనుక ఉన్నటువంటి ఒడిదుడుకులు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, ఇలానే కొనసాగుతూ ఉంటుంది. ఇక 15వ తారీఖు తర్వాత అయితే మాత్రం ఎవరికి దొరకరు వీళ్ళు. పట్టిందల బంగారమే కాబట్టి ఎవరికి కనపడరు వీళ్ళు. కొత్త వ్యాపారాలు, సలహాలు, సూచనలు అన్ని రకాలుగా వీరికి ఉంటుందన్నమాట. వీరి చుట్టూతో జనమే ఉంటారు ఎప్పుడూ. కాబట్టి రాజకీయ రంగంలో ఉన్న వారు ఎవరైనా ఉంటే వారికి ఎప్పుడైనా కోల్పోయి ఉండి నా పదవి ఇంతే, నేను ఎదగలేను అనుకునేటువంటి వారు ఉంటే వారికి కూడా మంచి అవకాశాలు లభ్యపడుతూ ఉంటాయి. వీరు చేసేటువంటి పనిని గుర్తించేటువంటి నాయకులు కూడా ఏర్పడుతూ ఉంటారు. స్వార్థమైనటువంటి నాయకత్వం వీరిది ఉంటుంది కాబట్టి ఆ విధంగా పోటీ చేసుకుంటే కనుక వీరు ఖచ్చితంగా గెలుస్తారు. ఇకపోతే వీరికి ఏ రంగంలో బాగానే ఉంటుంది, కానీ కొత్తగా ఏదైనా రంగాలు మొదలుపెట్టంటే కనుక ఈ జనవరి మాసంలో ఎలాంటి వ్యాపారాలు చేయడం కూడా అంత అనారోగ్యం, అంటే ఏది కూడా మంచిగా మళ్ళించలేదు. ఫిబ్రవరి 19 వరకు కూడా కొత్తగా వ్యాపారాలు అయితే నేను సహకరించాను, అందుకనే నేను వ్యాపారం గురించి చెప్పట్లేదు. ఇక ఆల్రెడీ చేసేటువంటి వారికి అయితే వ్యాపారం తీసేయద్దు. లాస్ అయినా కూడా జనవరి 17వ తారీఖు తర్వాత ఆ లాస్ కొంచెం పూడుక కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. మరొక విషయం, దీంతో పాటు ఢిల్లీ వరకు ఎదిగేటువంటి స్థాయి కూడా వీరికి కనిపిస్తూ ఉంది. ఇది కూడా
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, చేజార్చుకోకూడదు. ఇక దీంతోపాటు ఆరోగ్య సమస్యలు వీరికి నరదిష్టి నరఘోష వలన ఏర్పడే గ్యాస్ట్రిక్ ట్రబుల్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మజిల్స్ పెయిన్, బోన్స్ పెయిన్ ఇలాగా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి జాయింట్ పెయిన్స్ లాంటివి కూడా కనపడతా ఉన్నాయి. ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడి వల్ల, ఇక్కడ 2వ స్థానంలో ఉన్నటువంటి రాహు వలన ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఎందుకంటే బాడీలో హీట్ ఎక్కువగా ఉంటుంది అనమాట. దానివల్ల గ్రంథులకు సంబంధించినటువంటి సమస్య కూడా ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. వీరు ప్రతిరోజు కూడా ఒక ఇలాచీ తినాలి. అన్ని తగ్గాలంటే సబ్జాలు ఉంటాయి, సబ్జాలు కానీ వాటర్ తాగాలి, సాబ్దానాతో రసం పెట్టుకుని తాగాలి, సాబ్దానాతో పరవన్నం అంటారు కదా, అట్లాంటి కాచి తాగాలి. లేకపోతే బార్లీ అయినా సరే గంజి కాచుకొని తాగాలి. అలాంటి తీసుకోవడం వల్ల వేడి అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. అలానే స్కిన్కి సంబంధించిన సమస్యలు కూడా వచ్చేటువంటి యోచన అయితే కనిపిస్తుంది. ప్రికాషన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పొచ్చు. ఇక దూర ప్రయాణాలు చేసేవారు ఎవరైనా ఉంటే కనుక ప్రయాణాలు 17వ తారీఖు తర్వాత పెట్టుకోవాలి. 17వ తారీఖు లోపు అయితే అంతగా రాణించట్లేదు. ఆరోగ్య సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి 17వ తారీఖు జనవరి 17, 2025 సంవత్సరం తర్వాత 26వ సంవత్సరం తర్వాత అయితే వీళ్ళు ప్రయాణాలు కూడా పెట్టుకోవచ్చు. ఇక విశేషంగా నరఘోష కావచ్చు, నరదృష్టి, శత్రువులకి ఇబ్బంది ఏమైనా ఉంటుందంటారు వీరికి? ఖచ్చితంగా ఒకటి చెప్పాలంటే వీరికి శత్రువులు అనేది ప్రతి రాశిలో ఉంటారు. కానీ ఈ యొక్క జనవరి మాసంలో ఈ యొక్క మకర రాశి వారికి ఉండడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే వీరు ఎదుగుదల. నిన్నటి దాకా చూస్తే మనతో పాటు కూర్చొని కాఫీ కొట్లు టీ తాగుతూ ఉండేవాడు. నిన్నటి దాకా చూస్తే మనతో పాటు కూర్చొని సీరియల్ తాగుతూ ఉండేవాడు. నిన్నటి దాకా చూస్తే పెట్టకూడదు మేము కూర్చొని పేకాడుతూ ఉండేవాళ్ళు. అలాంటి వాడు సడన్గా కారులో దిగటమా, సడన్గా అవకాశం రావడమా, సడన్గా జాబ్ రావడమా, సడన్గా డబ్బు ఎక్కడి నుంచి రావడమా, అంటే వ్యాపారంలో అభివృద్ధి అవడమా, ఏదైనా మంచి అవకాశం రావడమా, అంటే ఎదుటి వాళ్ళు మనతో పాటు కూర్చొని తాగే వాళ్ళందరూ మరి వ్యసనం పడతారు కదా, శత్రువే. మరి ఎలా రావడికి ఇంత డబ్బు వచ్చింది, మరి ఎలా రావికి అంత డబ్బు వచ్చింది, అసలు అవకాశం ఎలా వచ్చేసింది, తప్పు కదా, రాకూడదు కదా, మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పి వ్యసనంతో మన మీద ఏదైనా చేయించవచ్చు, చెడు క్రియలు కూడా జరిగించవచ్చు. కాబట్టి ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, ఎదుటి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి. ఇది కలియుగంలో ఉన్నాం, మనం ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. అంటే కింద మనకి ఇట్లానే మనకి లాస్ట్ ఎవరిని నమ్మకూడదంటే మరి గురువుగారు మిమ్మల్ని నమ్మొచ్చా అని పెట్టాడు. నమ్మొచ్చా అని నన్నడం ఏంటి, మరి నమ్మాలా లేదని మీకు తెలియాలి కదా. కాబట్టి అదంతా కూడా ఇప్పుడు మంచి చెబుతున్నారు అంటే ఎక్కించుకుంటే మనకు మంచిది. ఇది చెప్పేది ఏ ముందులో ఎక్కించుకునే అవసరం లేదంటే రోడ్డు పడిపోయేది మనమే. గొప్ప విషయం ఎప్పుడు కూడా మంచిగా అనిపించదు. చెడ్డ విషయం అదే పబ్బుకి వెళ్దామా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఆ తర్వాత పోయే నష్టానికి అబ్బా ఎందుకు వెళ్ళారో బాబు అనిపిస్తుంది. అదే గుడికి వెళ్దామరా అంటే అబ్బా ఇవాళ బాధ అనిపిస్తుంది. గుడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతత, ఆహ్లాదకరం, ఆనందం చూసిన తర్వాత అబ్బా చాలా మిస్ అయ్యే వాళ్ళని ఎలా పోతే అనిపిస్తుంది. నేను చెప్పే గుళ్ళో లాంటివి, పబ్బు లాంటివి కాదు. కాబట్టి బాధగానే ఉంటుంది వినటానికి. ఆచరణ చేస్తే గురువు మంచోడు అవుతాడు. కాబట్టి కామెంట్స్ పెట్టడం కాదు, ఆచరణ చేసి చూడాలి మనం ఏదన్నా కూడా. ఇక మకర రాశి వారిని చూసినట్టయితే కనుక అన్ని రకాల ఇబ్బందులు పడ్డటువంటి రాశి. అన్ని రకాల ఇబ్బందులే కాకుండా అన్ని రకాల వాటిలో కూడా నాగరికత, చైతన్యం, నైపుణ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రహాల యొక్క స్థితిగతులు అయితే మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు జనవరి మాసంలో వీరే పై చేయి అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మకర రాశి వారికి అద్భుతమైనటువంటిది అనమాట, ఎన్నడూ ఎరగినటువంటిది. ఇన్ని గ్రహాలు ఒకేసారి మంచి చేయడం ఏంటి, ఏదో 1-2 గ్రహాలు అయితే అనుకోవచ్చు, కానీ ఇన్ని గ్రహాలు ఒకేసారి మంచి చేయడం మామూలు విషయం కాదు. ఏదైనా భూముల్లో ఇంకోటి కూడా ఉందండి, పాత భూములు కానీ ఎప్పుడో పురాతనమైనటువంటి భూముల్లో కానీ నిధులు, మైనింగు, నిక్షేపాలు కూడా ఏర్పడిపోతుంది. కాబట్టి ఇక్కడ దీనికి ఒక లాజిక్ ఉంటుంది. మీడియా అంటే మన కనిపించే సోషల్ మీడియా కాదు, దీనికి కోడ్ లాంగ్వేజ్ మీడియా అంటారు. మీడియా అంటే థర్డ్ పార్టీ అన్నమాట. దీనిలో గురువులు, డిఆర్స్ అంటారు, డాక్టర్స్ అనమాట. డాక్టర్స్ డిఆర్ అంటే మనకి ఆపరేషన్ చేసుకుంటే డాక్టర్లు కాదు, దీంట్లో గురువులో డాక్టర్ అనమాట, నిధులు తీసేదానికి. ఇక ఫొక్లైన్స్, గున్నపాలు, బొచ్చలు ఇవన్నీ మంత్రం చేస్తాను వస్తాడు, నిమ్మకాయలు ఎత్తుతాను, ఇవన్నీ బోగస్. నిధులు చెప్పాను అంటే ఎవరినో తీసుకొచ్చి తొవ్విమని కాదు, ఉంటాయి, ఏర్పడతాయి. దాని తగ్గట్టు ప్రికాషన్ తీసుకోవాలి. గురువుగారు చెప్పారు కదా, ఉన్న ఆస్తులు అమ్ముకొని లేని దగ్గర నిధులు గుంతలు తీసుకుంటూ పోవటం కాదు. ఇక ఆ గుంతలు మనం పడిపోతాం. అలాంటి ఏం చేయకండి, అంత అదృష్టం వస్తుంది అని అర్థం అది. కాబట్టి గురువుగారు మా పొలాల్లో నిధులు ఉన్నాయా అండి అంటే అది చూస్తే తెలుస్తుంది కానీ తీస్తే తెలియదు. దానికి కొంచెం ప్రికాషన్స్ ఉంటాయి, దానికి కొన్ని బంధనలు ఉంటాయి. గురువుగారు చెప్పిన వెంటనే జరగవయి. మన ఆచరణ, మన సంస్కృతి, మన ఒక నిధి విధానాలు కూడా గమనించుకోవాలి. గురువుగారు చెప్పారు అంటే దాన్ని అర్థం చేసుకోవాలి కదా, తప్పితే ఎందుకు చెప్పారని అర్థం చేసుకోవాలి తప్పితే ఇది ఏంది ఇలా చెప్పాడు అనుకోకూడదు. కాబట్టి కామెంట్స్ చెప్తున్నారంటే వాడికి అర్థం మూర్ఖుడు అని అర్థం, పూర్తి మూర్ఖుడు కాదు, అర్థం మూర్ఖుడు అని అర్థం. కాబట్టి వారు ఎవరిని అర్థం చేసుకునే తత్వం, వారితో భార్య ఉండదు, వారితో భర్త ఉండరు, వారితో పిల్లలు ఉండరు, వారితో డబ్బు ఉండదు. ఎదుటి వాళ్ళని ద్వేషించే టైము పని మీద పెడితే ఖచ్చితంగా బాగుపడతాడు.
కాబట్టి అలాంటి పని చేయాలి. లోకానికి ఏదైనా చేయాలి, కాలానికి ఏదైనా చేయాలి. మనకు మనంగా ఎదుటి వాళ్ళని ద్వేషించడం, రీల్స్ తీసుకోవడం కాదు. ఇది ప్రపంచంలో పనికిరాని విషయం. కాబట్టి దీనివల్ల ఎవరికి ఉపయోగం లేదు. కాబట్టి పనికొచ్చే విషయాన్ని వినాలి, అది ఆచరణ. ఎందుకు చెప్తున్నానంటే మకర రాశి వారు చాలా గొప్పవారు, అర్థం చేసుకోగలుగుతారు, దాన్ని ఆచరణ చేసి చూపిస్తారు. గురుగారు మీరు చెప్పారు కదండి, ఇదిగో నేను సాధించాను, అది మకర రాశి వారి లక్షణం. కాబట్టి అలా లేదు అంటే ఒక మకర రాశే కాదన్నట్టు అర్థం. లేదా హైబ్రిడ్ బీడ్ అని చెప్పొచ్చు. సీడ్స్ ఉంటాయి, ఇప్పుడు పొలాలు లేస్తూ ఉంటారు. అవేంటంటే ఈ మధ్యన దొంగ విత్తనాలు, నకిలీ విత్తనాలు అంటారు. అది కూడా అంతే నకిలీ అయి ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి కామెంట్స్ ఎలా పెట్టినా పర్లేదులే, కానీ ఆచరణ చేయండి. ఆచరణ చేస్తే బాగుపడేదానికైతే ఆస్కారం వాళ్ళకి మాత్రం ఉంటుంది. రూపాయి సంపాదిస్తే ఏ గురువుకి ఇయ్యరు, వాళ్ళే బాగుపడతారు. వాళ్ళు బాగుపడేదానికి లోక కళ్యాణం అర్థం. అంతే. బాగుపడకపోతే దొంగతనాలు చేసుకుంటూ బతుకుతారు, అంతే కదా. బాగుపడేదానికే చెప్తారు ఏ గురువైనా సరే. ఇకపోతే ఈ మకర రాశి వారికి చెప్పడానికి గల కారణం ఏంటంటే వీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉంటారు. గురు శిష్యుల్లా ఉండరు, వీళ్ళు శిష్యుల్లానే ఉంటారు. కాబట్టి వారు ఏదైనా కార్యాచరణ చేస్తారు, సాధిస్తారు. కానీ ఒక్కటే, వారికి సాధించేటప్పుడు అండ ప్రకృతి వారికి సహకరించాలి. వారికి ఏదైనా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వారు సపోర్ట్ చేయాలి. ఇంట్లో పెద్దవారు సపోర్ట్ చేయాలి. ఎంతదైనా సాధిస్తారు వాళ్ళు. ఇప్పుడు వారికి జనవరి మాసంలో ఏం జరుగుతుంది తెలుసా అండి? గ్రహాలు కూడా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉన్నాయి. గ్రహాలు కూడా వారికి సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంకేంటి ఆలస్యం? సంపాదించడం కాదు, మనం నిలబడటం కావాలి. డబ్బు అది వస్తుంది, మనం నిలబడాలి. అలాంటి కార్యాచరణ, అలాంటి ప్రక్రియ చేసుకొని ఖచ్చితంగా మకర రాశి వారు నిలబడాలనుకుందాం. ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. పరిహారాల విషయానికి వస్తే ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు? ఇక పోతే మకర రాశి వారికి పరిహారాల కన్నా కూడా ముందు విషయం ఏంటంటే కనుక చాలామంది కామెంట్స్ చూస్తూ ఉన్నాం, మనం కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. మరి గురువుగారిని కలవాలంటే గురువుగారు ఇచ్చే టైం అయితే తక్కువ ఉంది. మరి ఏదైనా వస్తువులు ఉన్నాయా? మరి గురువుగారి దగ్గర చెంతనే వారి దగ్గరకే, అంటే ప్రేక్షకుల దగ్గరికి చెంతకే చేయించేటువంటి వస్తువులు ఏమైనా స్థిరంగా ఉన్నాయా, సిద్ధంగా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా మన దగ్గర చాలా రకాలైనటువంటి వస్తువులు ప్రజల కోసం మనం సద్వినియోగం చేస్తూ ఉన్నాం. ప్రజల కోసం మనం ఏ వస్తువునైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ కూడా మంత్రోచ్చారణ చేస్తుంటాం. చివరిగా వారికి మన దగ్గర ఉన్నటువంటి వస్తువులు అన్నీ కూడా 100-50 రూపాయలు ఇట్లా ఉంటాయి, లేదా వందల్లోనే ఉంటాయి, కానీ లక్షల్లో కోట్లు అయితే ఉండవు. కాబట్టి ఆ వస్తువులు తీసుకుని సద్వినియోగం చేసుకుంటే మంచి వాతావరణం, మంచి ప్రక్రియ వారికి ఉంటుంది. అలా కుదరలేదంటే కనుక ఇంకా వారికి మంచిది ఏంటంటే ఒక్క గ్లాసు నీళ్లు తీసుకొని పక్కన పెట్టుకొని నాకు ఫోన్ చేస్తే వారికి దాంట్లో అయినా ఆన్లైన్లో మంత్రం ఇస్తా. వారికి ఉన్నటువంటి సమస్య అంతా కూడా ఇలా పటాపంచలు చేస్తే నిమిషాల్లోనూ. ఆ ఒక సదవకాశం కూడా మన ప్రేక్షకులను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఎలాంటిదైనా సరే చేయడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ మంచి పని మాత్రమే. ఎవరైనా సరే వేరే విధంగా బాధపడ్డారు, హిప్నటిజం అయ్యారు, బాధపడ్డారు, బ్యాక్ మ్యాజిక్ అయింది, అష్టదిబ్బంది అవుతుంది, పిల్లలు తనకు తానే లేకుండా వెళ్ళిపోతా ఉన్నారు. ఈ రోజున కొన్ని సంఘాలు ఏర్పడేసి ఉన్నతమైన శిఖరంలో ఉన్నటువంటి పిల్లల్ని తీసుకుని వెళ్ళటం, హిప్నటిజం చేయటం, నేను పటాయించానని చెప్పుకోవటం, బాగుపడటం, లవ్ చేశానని చెప్పి పేర్లు చెప్పి పెళ్లి చేసుకోవటం, ఎంతోమందికి ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు తల్లిదండ్రులకి. ఈ రోజున వాళ్ళకి ఎలాంటి పరిస్థితి లేదు. అన్నం తిందామంటే ఆకలి అవ్వదు, సరిగా కూర్చుందామంటే నిద్ర రాదు, పడుకుందామంటే నిద్ర రాదు, ఏ పని చేద్దామని ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా జాతకాలు ఉన్నాయి, జాతకాల్లో బాగుందంటే జాతకాలు ఉన్నాయి, ప్రతిదీ జాతకంలో కనపడదు, నక్షత్రాల్లో కనపడదు, దశాంతదశలో కనపడదు. అవి నువ్వు జెన్యున్గా ఉన్నప్పుడే పనిచేస్తాయి. నీ మీద చెడు క్రియ జరిగింది అంటే అది ఖచ్చితంగా క్రియతోనే తీయాలి. కాబట్టి ఏదైనా ఉంటే ఖచ్చితంగా సంప్రదిస్తే, రాలేని పక్షంలో ఉంటే కూడా డబ్బు అనేది ప్రతిదీ ముఖ్యం కాదు. వారికి వాటర్, నీళ్ళలో కూడా మంత్రం చదివిస్తాము. ఆ నీరు తాగితే కూడా వారికి ఉన్నటువంటి సమస్యకి కొంతైనా సరే ప్రికాషన్స్ జరుగుతాయి, కొంతైనా సరే వారికి ఉపశమనం అయితే లభ్యపడుతూ ఉంది. ఎవరు కూడా బాధపడకూడదు. మన రాజ్యంలో బాధపడే ప్రక్రియ ఉంటే అంతలో బ్రిటిష్ వాడు ఏమయ్యాడు? కాబట్టి ప్రతి ఒక్కరికి మన చేతనందరూ బాధ పెట్టకుండా ఉండాలి, ఇంకోరిని ఎత్తి చేపెట్టకుండా ఉండాలి. అది మకర రాశి వాళ్ళకి అసలు అలవాటు లేదు అలాంటివి. వీరు ఎంతసేపు మోసపోయే తత్వమే కానీ మోసం చేసేది వీళ్ళకి తెలియదు కూడా. కాబట్టి వారి చుట్టూతో మోసం చేసేవారు ఉంటారు, వారు మోసపోతూనే ఉంటారు. కాబట్టి అంత మంచి వ్యక్తులు కాబట్టి ఇవన్నీ కూడా పాటించుకుంటూ ఉండాలి. మన దగ్గర చాలా రకాల వస్తువులు ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా ఈ యొక్క గుర్రపు నాడ ఉంటుంది. ఈ గుర్రపు నాడ ఇంటిని పెట్టుకుంటే ఇంట్లో కూడా చాలామందికి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేయించి ఉంటారు. వాళ్ళందరికీ కూడా కొంతమేర ఉపశమనం లభ్యపడుతోంది గుర్రపు నాడతో. ఇకపోతే వారికి ఈ యొక్క ఆరావళి కాటుక, ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా పెట్టుకోవచ్చు. చిన్నపిల్లలు కంటికి పెట్టుకోవచ్చు, పెద్దవారైతే నడినెత్తిన కాలికి పెట్టుకుంటే కనుక నరదిష్టి, నరఘోష, శత్రుభయం, శత్రుపీడ, ఆర్థిక సమస్యలు, పితృదోషాలు, వీటితో పాటు మరొక విషయం ఏంటంటే కనుక ఎదుగుదల ఉంటుంది. దెయ్యాల పూతలు మన దగ్గర రాకుండా ఉంటాయి. మనం ఏదైనా చెడు క్రియేట్ చేస్తే అది మన దాకా రాకుండా ఉంటుంది. కాబట్టి ఈ ఆరావళి కాటుక, దీంతోపాటు సెంటు, ఏదైనా మనకు ఆల్రెడీ చేపించున్నారు, వీళ్ళ పని అయిపోయింది అనుకున్న ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ తిరగ చెప్పొచ్చు ఈగల్లాగా. కాబట్టి ఈ సెంటు అప్లై చేసుకుంటే కనుక మన మీద ఎలాంటి చెడు క్రియ జరగదు,
మనం అనుకున్నట్టు వనరులు మన దగ్గరికి వస్తాయి. ఇలాంటి వస్తువులు మన దగ్గర ఇంకా చాలా రకాలు ఉన్నాయి. వారి వారి అవసరాన్ని బట్టి ఉంటుంది. ఇకపోతే రింగు వారి నక్షత్రము జాతకమే కాకుండా వారి పని ఏంటి, అవసరం ఏంటి, దానితో పాటు రింగ్ కూడా చేపించే విధానం ఉంటుంది. దీంట్లో 3 రకాల 4 రకాల యంత్రాలు ఉంటాయి. స్టోన్ ఒకటే కాదు, యంత్రాలు, సిల్వర్తో చేసినటువంటి ఉంగరం. ఈ ఉంగరాన్ని కూడా ధరించుకుంటే ఎలాంటిది కూడా చెడు వారి దరి చేరకుండా ఉంటుంది. ఇంక ఇలాంటివి అయితే మన దగ్గర చాలా ఉంది. మంత్రోచ్చారణ చేసే ఇస్తాను ప్రతిదీ కూడా. భార్య దూరమైంది, భర్త దూరమైనారు, బాధపడుతూ చెట్టుకి కుట్టుకోగలుగుతారు, సంసారాన్ని నిలబెట్టేదానికి ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మరో విషయం ఏంటంటే కనుక దేవుని అనుగ్రహం కూడా కావాలి. దేవుని అనుగ్రహంతో పాటు వీరికి కలిసి వచ్చే కలర్ జనవరి మాసంలో మకర రాశి వారికి బాగా కలిసి రావాలంటే కనుక ఆరెంజ్ కలర్, టమాటో కలర్, ఊదా కలర్ బాగా కలిసి వస్తుంది. ఎల్లో కలర్ కూడా బాగుంటుంది. ఇక వీరికి నెంబర్ 7, 5 2 నెంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి. ఇంకోటి 1వ నెంబర్ కూడా అంటే నెంబర్ 1 కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఇక వీరికి కలిసి వచ్చే వారం కూడా మంగళవారం, శుక్రవారం అద్భుతం కలిసి వస్తాయి. ఇక వీరికి దేవుని అనుగ్రహం కావాలి కదా. ఇది కూడా ఏంటంటే కనుక దేవునికి సంబంధించినటువంటి నాగపడిగలు కానీ, నాగస్వామి పుట్ట కానీ, మానసదేవి అమ్మవారు కానీ, సుబ్రహ్మణ్య స్వామి, కుమారస్వామి, అయ్యప్ప స్వామి ఇలాంటివి ఏమైనా ఉంటే, చివరికి సాయిబాబా గారైనా సరే, దత్తాత్రేయ స్వామి అయినా సరే, ఇలాంటి గురువుకు సంబంధించిన ఆలయాలు ఉంటే కనుక అక్కడ గురువారం రోజున ఏదైనా ఒక గురువారం రోజున పట్టు వస్త్రాలు సమర్పించేసి అక్కడ అభిషేకం చేయాలి. పంచామృత అభిషేకం చేసినట్టయితే కనుక వీరికి ఎన్నడూ లేనటువంటి ఆస్తి సంపదలే కాదు, ఎన్నడూ లేని పేరు, ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి అన్నీ కూడా వీరికి సమకూరేందుకు మొదటి అడుగు ఈ 2020 సంవత్సరంలో అన్ని రాసుల కన్నా కూడా ఎవరిది పడుతుందియా అంటే కనుక ఖచ్చితంగా చెప్పొచ్చు మకర రాశి వారిదే. కాకపోతే 17వ తారీఖు తర్వాత మాత్రమే మకర రాశి వారికి పడుతుంది. కాబట్టి ఈ రకమైన ప్రక్రియ ముందుకు కొనసాగించాలి. ముందుకు అడుగు వేసి కనుక ఉన్నట్టయితే ఇప్పటివరకు కూడా కోరికలు మాత్రమే కొండలు దాటుతున్నాయి, కాళ్ళు మాత్రం గడపలు దాటట్లే అనేటువంటి నినాదానికి మార్చి కాళ్ళు కూడా దాటుతున్నాయి అని చూపించాలి. చూపిస్తే కనుక మకర రాశి వారు ఖచ్చితంగా నిలబడతారు. నిలబడి సాధించి చూపించేటువంటి మకర రాశి వారు ఉన్నారు, వారు సాధిస్తారు. కాబట్టి ఈ రకం ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు 2020 సంవత్సరంలో. ఓవరాల్గా మకర రాశి వాళ్ళకి జనవరి నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.